హలో ఫ్రెండ్స్, జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిరం కొలువుదీరనుంది. దాదాపు 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేరబోతుంది. 16వ శతాబ్దం నుంచే రామ మందిరం కోసం సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు, ఎన్నో గొడవలు, యుద్ధాలు జరిగాయి. ఈరోజు నేను అయోధ్యలోని రామ మందిరం గురించి, అక్కడ వివాదం, రామ మందిరం నిర్మించడానికి ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. పురాణాల ప్రకారం అయోధ్యలోని రామ మందిరాన్ని శ్రీరాముడి కుమారుడైన కుశుడు కట్టించాడు. ఒక అయోధ్యలోనే వేల సంఖ్యలో రామ మందిరాలు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ఉజ్జయినికి రాజు అయిన విక్రమాదిత్యుడు ఈ రామాలయాలకు మరమ్మతులు చేయించి మళ్ళీ నిర్మించాడు. ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్న ఆలయాలు క్రీస్తు శకం 1528లో మొఘల్ పాలకులలో మొదటివాడైన బాబర్ శ్రీరామ జన్మభూమిలోని ఆలయంతో పాటు అయోధ్యలోని చాలా రామాలయాలను పడగొట్టి రాముని జన్మభూమిలో 2.77 ఎకరాలలో బాబ్రీ మసీదును నిర్మించాడు. శ్రీరాముని జన్మభూమిలో ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించడాన్ని అక్కడి హిందువులు తీసుకోలేకపోయారు. కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు కొనసాగించారు. 1717లో అంటే 150 సంవత్సరాల తర్వాత రాజ్పుత్ రాజు అయిన రాజా జైసింగ్ బాబ్రీ మసీదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని హిందువులకు ఇచ్చేసే విధంగా మొఘల్స్తో చర్చలు జరిపాడు. కానీ మొఘల్స్ దానికి అంగీకరించలేదు. తర్వాత కాలంలో రాజా జైసింగ్ బాబ్రీ మసీదులో గల 2.77 ఎకరాల భూమితో పాటు చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని కొని శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ చేయించాడు. మరియు బాబ్రీ మసీదు ముందు సమీప ప్రాంతంలో చిన్న రామ మందిరాన్ని నిర్మించి అక్కడ హిందువులకు ప్రార్థనలు చేసుకునేలా వీలు కల్పించాడు. 1813లో రామ మందిరానికి సంబంధించిన కొన్ని ఆధారాలు, కళాకృతులు బయటపడ్డాయని కొన్ని రిపోర్ట్లు లభించాయి. అదే సమయంలో కొంతమంది హిందువులు బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని పడగొట్టి మసీదు నిర్మించారు అని కోర్టులో దావా వేశారు. 1938లో ఒక బ్రిటిష్ సర్వేయర్ కూడా మసీదు నిర్మాణంలో రామ మందిర స్తంభాలను వాడినట్టు రిపోర్ట్ ఇచ్చాడు. దీంతో ఆ సమయంలో కొన్ని గొడవలు కూడా జరిగాయి. అప్పటి నుంచి బాబ్రీ మసీదు లోపల హిందువులు కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు ప్రారంభించారు. 1855లో బాబ్రీ మసీదు లోపల ముస్లింలకు మాత్రమే ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో హిందువులు మసీదు ముందు 150 మీటర్ల దూరంలో ఉన్న చిన్న రామ మందిరంలో పూజలు చేసుకునేవారు. తర్వాత కాలంలో 1934లో బాబ్రీ మసీదు దగ్గర మళ్ళీ గొడవలు జరిగాయి. ఈ గొడవల కారణంగా బాబ్రీ మసీదులో ప్రార్థనలు ఆగిపోయాయి. ఒక శుక్రవారం రోజు మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఇచ్చారు. 1947లో స్వాతంత్రం తర్వాత కూడా రామ మందిర నిర్మాణ విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు ఎలాంటి సరైన హామీ ఇవ్వలేదు. దాని తర్వాత 1949 డిసెంబర్ 30న రాత్రికి రాత్రే బాబ్రీ మసీదులో శ్రీరాముని విగ్రహాలు వెలిశాయి. దాంతో ఎవరో కావాలనే విగ్రహాలను మసీదులో పెట్టారని, విగ్రహాలను తీసేయాలని ముస్లింలు వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు ఆ విగ్రహాలను తీసేస్తే గొడవలు పెద్దగా అవుతాయని ఊహించిన నెహ్రూ ప్రభుత్వం ఆ విగ్రహాలను మసీదులోనే ఉంచేసి బాబ్రీ మసీదు మరియు చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని లాక్ చేసింది. దాంతో అక్కడ ప్రార్థనలు పూర్తిగా ఆగిపోయాయి. 1950లో హిందూ మహాసభ మసీదులోని రాముని విగ్రహానికి పూజలు చేసుకోవడానికి అనుమతి అడిగింది. కానీ ఆ కేసు ఎటు తేలలేదు. 1980 తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రామమందిర నిర్మాణ సంకల్పం తీవ్రవతమైంది. 1986లో విశ్వ హిందూ పరిషత్ హిందువులకు పూజలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టులో కేసు వేసి గెలిచింది. దాంతో మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత హిందువులు పూజలు ప్రారంభించారు. ఇదే సమయంలో ఈ సంస్థ వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చేయండి, మేము అక్కడ గుడి కట్టుకుంటాము అని డిమాండ్ చేసింది. ఈ విశ్వ హిందూ పరిషత్కి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. 1990లో విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీలు కలిసి అయోధ్య రామ జన్మభూమిలో జరిగిన అన్యాయం, అక్కడి భూమిని రామ మందిరం కోసం తిరిగి పొందే విధంగా ప్రజలలో అవగాహన కల్పించడానికి 10,000 కిలోమీటర్ల రామ్ రథయాత్రను గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు ప్రారంభించారు. తర్వాత 1992 డిసెంబర్ 6న ఎల్కే ఆద్వానీ, వాజ్పేయి ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు సమీపంలో ఒక పెద్ద మహాసభకి పిలుపునిచ్చారు. ఈ సభకి దేశ నలుమూలల నుంచి దాదాపు 2 లక్షల వరకు భక్తులు వచ్చారు. ఈ సభ జరుగుతుండగానే సభలోని కొంతమంది మసీదు బారిగేట్లను బద్దలు కొట్టుకొని మసీదు పైకి ఎక్కి జై శ్రీరామ్ అనే నినాదాలతో వారి దగ్గర ఉన్న కర్రలు, రాళ్లతో మసీదును కూల్చడం ప్రారంభించారు. మెల్లగా ఆ సభలోని అందరూ మసీదులోకి చొరబడి మసీదు మొత్తాన్ని 3 గంటలలోనే నేలమట్టం చేసేశారు. ఈ సంఘటనతో దేశ వివిధ నగరాలలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈ గొడవలలో దాదాపు 2,000 మంది మరణించారు. ఈ ఇన్సిడెంట్తో యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి యూపీ ముఖ్యమంత్రి అయిన కళ్యాణ్ సింగ్ భద్రతా విషయంలో విఫలమయ్యాడన్న కారణంతో పాటు ఇతర కారణాలతో అతన్ని పదవి నుంచి తొలగించారు.
దాని తర్వాత న్యాయస్థానం కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి తీర్పు కూడా ఇవ్వలేదు. తర్వాత కాలంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చాక రామ మందిర వివాదం గురించి ఆర్కలాజికల్ సర్వే వాళ్ళకి అక్కడ నిజానికి ఏముంది అనే దాని గురించి మసీదు ప్రాంతంలో సర్వే చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సర్వే ప్రకారం అక్కడ మొదటగా రామ మందిరం ఉండేదని సైంటిఫిక్గా నిర్ధారణ అయింది. 2011లో అయోధ్య వివాదాన్ని అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి బదిలీ చేశారు. ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తుల కమిటీని నియమించింది. ఈ కమిటీ నుంచి సరైన పరిష్కారం రాకపోవడంతో 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిపి 2019 నవంబర్ 9న శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయిన ల్యాండ్ ఆధారాలు, ఆర్కాలజికల్ సర్వే ఇచ్చిన రిపోర్టు మరియు ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమి శ్రీరామునికి చెందుతుంది అని సుప్రీంకోర్టు 5 మంది న్యాయమూర్తులు గల ధర్మాసనం తీర్పునిచ్చింది. దాంతోపాటు అక్కడ రామ మందిరం నిర్మించడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి బాధ్యతలు అప్పగించింది. అలాగే కూలిపోయిన బాబ్రీ మసీదు మళ్ళీ నిర్మించడానికి వేరొక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అన్ని మతాల వారు యాక్సెప్ట్ చేశారు. దీంతో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పునాది వేశారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.